आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। आदिलाबाद ज़िला मुस्तखर के STU भवन में स्पिनिंग मिल के ताउन से मुनक़िद जॉब मेले को ज़बरदस्त रिस्पांस मिला। तकरीबन 200 मुलाज़मतें दस्तयाब थी, जिनके लिए इलाके के अतराफ़ से नौजवानों और ख़वातीन की बड़ी तादाद ने शिरकत की। इस मौके पर खुसूसी काउंटर क़ायम करके उम्मीदवारों के इंटरव्यूज़ लिए गए। जॉब मेले में ज़िला कलेक्टर आदिलाबाद राजा शीशा और म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा ने बतौर मेहमान खुसूसी शिरकत की। ज़िला कलेक्टर ने कहा कि मेहनत करने वालों को कामयाबी ज़रूर मिलती है। इन्होंने कहा कि हर मुलाजिमत के लिए तरबियत लाजमी है और वो ख़ुद इन्होंने भी सिविल सर्विसेज इम्तिहान कामयाब करने के बाद 2 साल तरबियत हासिल की थी। तरबियत के दौरान बहुत कुछ सीखने को मिलता है, इसलिए नौजवान दस्तयाब मौक़े से फ़ायदा उठाते हुए आगे बढ़े। म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा ने कहा कि हर शख्स मुलाजिमत करना चाहता है, हत्ता कि घरेलू ख़वातीन भी रोज़गार हासिल करने की ख्वाहिश रखती हैं। अगर सलाहियत मौजूद हो तो कहीं भी मुलाजिमत हासिल की जा सकती है। बाद अज़ां ज़िला कलेक्टर राजा शीशा और ज़िला रोज़गार ऑफिसर मिल्का ने मुंतखब उम्मीदवारों में तक़र्रुरी नामे तकसीम करते हुए मुबारकबाद पेश की। ముందుకు తీసుకెళ్తున్న గౌరవ కలెక్టర్ ఎవరైతే తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది, కొనసాగింది, కొంతమంది జరిగింది, మళ్ళీ తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా గౌరవ శ్రీలత अनुराग ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థాంక్యూ. సంఖ్య అంతా మిగతా వారి ఎంపికైన వారికి సంబంధించి అందజేయడం జరుగుతుంది. తర్వాత జాబ్ మేళా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. సో చాలా సంతోషం. బేసికల్గా వారు మాకు అప్రోచ్ అవ్వడం దట్ మా దగ్గర ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ లేబర్స్ కానీ వర్కర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ అంటే డిఫరెంట్ రకాల్లో ఇక్కడ పోస్టులు ఉన్నాయి. సో కొరత కూడా ఉంది. సో వారు మాకి అప్రోచ్ అవ్వడం, మనము వెంటనే మళ్ళీ మా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు, తర్వాత మళ్ళీ రిటైర్డ్ డివైఎస్ గారు, పీడీ మెట్మ గారు అందరూ కూడా కలిసి సో ఈ వెంటనే షార్ట్ టైంలో మళ్ళీ జాబ్ మేళా కూడా ఏర్పాట్లు చేయడం, చాలా మంచి కూడా స్పందన కూడా రావడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో చూస్తే పొజిషన్స్ చాలా ఉన్నాయి. మనం ఏవైతే టెక్నీషియన్ జాబ్ కానీ, సూపర్వైజరీ జాబ్ కానీ, తర్వాత ఫిటర్స్, ఆపరేటర్స్, అటువంటి రకాల జాబ్ రోల్స్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. దాంట్లో మేజర్ ముఖ్యంగా అంటే నేను అందరికీ ఏం చెప్తున్నామంటే ట్రైనింగ్ ఉంటుంది. సో ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఎట్లయినా ఏదైనా ఒక జాబ్లో ఇంపార్టెంట్. సో ఏదైనా ఒక జాబ్లో అంటే ట్రైనింగ్ అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు ఏవైతే 6 నెలల ట్రైనింగ్ ఇస్తారో దాంట్లో మీరు అందరూ కూడా కొంత డిఫికల్టీస్ ఉన్నా కూడా మనం డిఫికల్టీస్ దాటాలి. ఏదైనా ఒకటి మనకి ఈజీ వేలో లక్ష్యం సాధించుకోవాలి అంటే కుదరదు. నేను ఏదైనా ఒక ఈజీ వే షార్ట్ కట్తో సక్సెస్ అచీవ్ అవ్వాలి. షార్ట్ కట్తో సక్సెస్ అంటే అచీవ్ కాదు. నేను అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పచ్చు. ఎందుకంటే దాదాపు 200 మంది అంటే పెద్ద మొత్తంలో ఉంటుంది. గతంలో మేము జాబ్ మేళా నిర్వహించినప్పుడు దాదాపు సగాన్లో దాదాపు ఒక 100-200 మంది ఒక అయినా కూడా అందులోకి వెళ్ళి ఒక 50 మంది ఇష్టం చూపెట్టకపోతుండే. అందరు ప్రతి ఒక్కరు అడిగేది ఒకటే. నేను వాళ్ళకి చెప్పినప్పుడల్లా వాళ్ళు ఏమంటుండే, మేడం మరి ఆదిలాబాద్లో జాబ్స్ ఏమన్నా ఉన్నాయా, మాకు చెప్పండి అని. నా దగ్గరికి కనీసం రోజుకు ఒక 10 నుంచి 20 మంది వస్తారు. మేడం మున్సిపాలిటీలో పెట్టిమని, లేదా రిమ్స్లో పెట్టిమని. నేను చెప్పిన వాళ్ళకి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయి ఉన్నాయి. మన దగ్గర జాబు మన దగ్గరనే సంపాదించడం అనేది చాలా కష్టం.
మన దగ్గర టాలెంట్ ఉంటే ఎక్కడ పోయినా కష్టపడితే తప్పకుండా మనకు ప్రతిఫలం వస్తుంది. ఒకసారి మీరు మీ అడుగు బయట పెట్టి చూడండి, అక్కడ కూడా మీరు ఇంకా మీకున్న స్కిల్స్ కంటే మీరు ఎక్కువ నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అది ఒకసారి ఆలోచించాలి. అలా కాకుండా కేవలం ఆదిలాబాద్లో ఉన్నాయంటే మన దగ్గర ఫ్యాక్టరీస్ కూడా లేవు ఏమి ఎక్కువ.